కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సర్పంచ్ గా పుల్లెల లక్ష్మి గెలుపొందారు. 1వ వార్డుగా బుర్రా జనార్దన్ గౌడ్, 2వ వార్డుగా రామంచస్వామి, 3వ వార్డుగా చింతపల్లి నరసింహారెడ్డి, 4వ వార్డుగా బొడ్డు పుష్పలత, 5వ వార్డుగా పుల్లెల నరేందర్, 6వ వార్డుగా టేకు అనిల్, 7వ వార్డుగా తేళ్ల రవీందర్, 8వ వార్డుగా బూరా రాజమణి, 9వ వార్డుగా బూరా వెంకటేశ్వర్, 10వ వార్డుగా జ్ఞాతా లత, 11వ వార్డుగా నక్కా దామోదర్, 12వ వార్డుగా పలేపు శ్రావణి గెలుపొందారు. మనది 5 ఏళ్ళు ఎలక్షన్స్ ఇంకా ప్రజాస్వామ్యం తెలిసింది మాది. దొంగల పనులు అంతమైంది, ప్రశ్నించే గొంతు కలిసింది. ప్రధానంగా మా తమ్ముడు కిషన్రెడ్డి గారు ఇక్కడికి ముందుకు రావాలి. అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళ అన్నదండలతోని మరి మీ అందరి మద్దతుతోని దురల పాలన పక్కన దూరేటువంటి పరిస్థితికి ఇప్పుడు వచ్చింది. ఆయన అన్నను ఏదో సంబంధించడం కాదు, దయచేసి మీరందరూ సహకరిస్తే గన్నేరువరం గ్రామ అభివృద్ధి కోసము ఎంత దూరమైనా నేను వెళ్ళడానికి నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు నా మిత్రుడు నా క్లాస్మేట్ కృష్ణారెడ్డి, దాని తర్వాత ఇగో చంద్రారెడ్డి బావ గారు, దాని తర్వాత మా తమ్ముడు మహేష్ గారు, మరి వీళ్ళందరినీ సంప్రదించిన వీళ్ళందరికన్నా ప్రధానంగా మా కాక మీనయ్య గారు, పుల్లెల మీనయ్య గారు వచ్చిన ఇక్కడికి మా కాక మీనయ్య గారు, మరి నేనున్నా నీకెందుకు బేటా, మరి నేను ముందుకెళ్ళు నా సహాయ సహకారాలు ఇస్తా అని చెప్పేసి మరి చెప్పడము, అలాగే మా కొట్ట భూమయ్య గారు కూడా సహకరించారు. ఏదైనప్పటికీ కూడా అందుట్లో అందరికన్నా ఫస్ట్ మేము ముందుగా చెప్పదలుచుకున్నది బోయిన కనకయ్య పాపం దురాదృష్టం, బోయిన కొమరయ్య సంఘటన గురించి నా సంతోషమే ఇప్పుడు కొంచెం సగం చచ్చిపోయింది. అది విన్న కాడికెళ్ళి మరి బోయిన కొమరయ్య గారికి, ఎల్లయ్య గారికి, మరి గురుల కింద ఉన్నటువంటి సోదరులు అంజయ్య, మరి పోసేటి మల్లయ్య గారికి, మరి వెంకటి గారికి, సాయన్న గారికి, మరి మల్లయ్య గారికి, అన్ని సంఘాల కుల బాంధవులకు, కుల సంఘాల నాయకులకు, మరి నాగయ్య గాని, వీళ్ళ రాములు గాని, మీసం లక్ష్మణ్ గాని, చాలా చాలా పేరు పేరున అన్ని కుల సంఘాలకు, అన్ని కుల పెద్దలందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. నీతోటి ఉండే ఏది ఏమైనా మరి న్యాయం గెలిచింది. మరి ఆ న్యాయాన్ని అట్టడుగున ప్రజల వరకు తీసుకుపోయి వెళ్ళడానికి మరి ముందుగా మీ అందరి సహాయ సహకారాలతోని మరి ఆ పరిస్థితి మేము భుజాన వేసుకొని మరి ముందు వెళ్లి అందరికి న్యాయం చేసడానికే ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ, మా తమ్ముడు మరి కాంగ్రెస్ లో ఆయన మనకు ఊర్లో మనం అనుకుంటాం కానీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ అయినా మన గన్నేరువరానికి ఎంత స్వాగతం
కుల బాంధవులు మా బాబు మా బాబు పుల్లెల మల్లయ్య గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత చేస్తున్నాను. అందరూ మీసాల మల్లయ్య అంటారు, మా బాబాయ్ మీసాల మల్లయ్య బాబాయ్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలుస్తున్నాను.